మిత్రమా, ఇప్పుడు మనం ఎంతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. మనం మనిషికి జంతువులకు మధ్య తేడా గురించి ఇంతకుముందు ఎన్నోసార్లు మాట్లాడుకునే ఉంటాం కదూ. జంతువులకు లేని విచక్షణ, నియంత్రణ మనకు ఉన్నాయని, అందుకే మనం గొప్పవాళ్లమని అనుకుంటాం. ఇది నిజమే. కాని ఈ గొప్పతనమే మనకు ఒక కొత్త రకమైన బంధనాన్ని ఇచ్చిందా అని నాకో చిన్న సందేహం. ఒక్కసారి ఒక అడవిలో జీవించే పులిని ఊహించుకో. దానికి ఆకలి వేస్తే అది వెంటనే వేటాడుతుంది, భయం వేస్తే పారిపోతుంది, సంతోషంగా ఉంటే తన శక్తినంతా ఉపయోగించి గర్జిస్తుంది. దాని మనసులో ఏ ఉద్వేగం కలిగినా అది వెంటనే దాన్ని బయటపెట్టగలదు. దాని చుట్టూ ఉన్న జంతువులు ఏమనుకుంటాయో అనే భయం దానికి లేదు, నియమాలు లేవు. అది కేవలం తన సహజాతులను అనుసరిస్తూ జీవిస్తుంది. దాని జీవితం ఎంత సింపుల్గా, ఎంత స్వేచ్ఛగా ఉంటుందో కదా. కాని మనుషులం మనకు కోపం వస్తే వెంటనే అరచి గొడవ చెయ్యలేం. మన చుట్టూ ఉన్న సమాజం, మన బంధాలు, మన ఆచారాలు, సంప్రదాయాలు మనల్ని నియంత్రిస్తాయి. కోపం వద్దు, ప్రశాంతంగా ఉండు, నలుగురు చూస్తారు, పెద్దవాళ్ల ముందు అలా ఉండకూడదు లాంటి మాటలు మన మనసులో ఎప్పుడూ ఉంటాయి. బాధగా ఉన్నప్పుడు కూడా నవ్వాలి, కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉన్నట్టు నటించాలి. ఎందుకంటే మనం సంఘజీవులం కదా. మన మనసులో ఉన్న నిజమైన భావాలను బయటపెట్టాలంటే మనం 1000 సార్లు ఆలోచిస్తాం. జంతువులకు లేని ఈ నియంత్రణ మనకు గొప్పదే. కాని కొన్నిసార్లు అది మనకు ఒక పెద్ద బరువుగా, పెద్ద భారంగా మారుతుంది. మిత్రమా, జంతువులకు ఆలోచించే శక్తి లేదు. అవి వర్తమానంలో అంటే ప్రెజెంట్లో మాత్రమే జీవిస్తాయి. రేపు ఏం జరుగుతుందో అనే భయం వాటికి లేదు. ఈరోజు ఆహారం దొరికితే చాలు, రేపు ఏం జరుగుతుందో అనే ఆలోచన వాటికి అస్సలు ఉండదు. కాని మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం, ఎన్నో భయాలను మనసులో పెట్టుకుంటాం. నాకు రేపు ఏం జరుగుతుంది, నా ఉద్యోగం పోతే ఏం చెయ్యాలి, నా పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఇలాంటి ఆలోచనలతో మనం మనసులో ఎప్పుడూ ఒక యుద్ధం చేస్తూనే ఉంటాం. ఈ యుద్ధం మనల్ని మానసికంగా, శారీరకంగా అలసిపోయేలా చేస్తుంది. అదే జంతువులైతే అవి ప్రశాంతంగా ప్రస్తుతం మాత్రమే జీవిస్తాయి. జంతువుల మధ్య పోలికలు, ఈర్ష్యలు ఉండవు. ఒక జింక ఒక పులిని చూసి అయ్యో దానికి ఎంత బలం ఉంది, నాకు లేదు అని ఎప్పుడూ బాధపడదు. అవి కేవలం తమ జీవనాన్ని మాత్రమే ఆలోచిస్తాయి. వాటి మధ్య పోటీ, పోలికలు చాలా తక్కువ. కాని మనలో ఒక మనిషి ఇంకో మనిషితో ఎప్పుడూ పోల్చుకుంటూ ఉంటాడు. వాడికి నాకంటే మంచి కారుంది, ఆమెకు మంచి ఇల్లుంది, నాకు లేదు. ఈ పోలికలతోనే మనలో అసంతృప్తి మొదలవుతుంది. ఈ అసంతృప్తే మనల్ని సుఖంగా ఉండనివ్వదు. జంతువులకు ఈర్ష్య, అసూయ లాంటి భావాలు చాలా తక్కువ. అవి కేవలం తమ అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. కాని మనకు ఆలోచించే శక్తి ఉంది కాబట్టి మనం లేనిపోని పోలికలతో మన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాం. మిత్రమా, ఉద్వేగాలను అణచివేయడం వల్ల కలిగే నష్టాల గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి. మనం మన మానసిక ఉద్వేగాలను అంటే మెంటల్ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోగలమని అనుకుంటాం. కానీ ఆ నియంత్రణలో ఒక పెద్ద ప్రమాదం ఉంది. మనం మన ఎమోషన్స్ ను బయటపెట్టకుండా లోపల దాచుకోవడం వలన అవి మన మనసు లోపల ఒక పెద్ద బరువుగా పేరుకుపోతాయి. ఒక జంతువు తన కోపాన్ని వెంటనే బయటపెట్టేస్తుంది. దానివల్ల దాని మనసులో ఆ కోపం నిలవదు. కానీ మనం మన కోపాన్ని, బాధను బయటపెట్టకుండా లోపల దాచుకుంటాం. ఇది మనకు మానసిక సమస్యలను తెస్తుంది. డిప్రెషన్, ఆందోళన లాంటివి జంతువులకు చాలా అరుదు. కానీ మనిషికి అవి చాలా సాధారణం. ఎందుకంటే మనం మన మనసులోని భావాలను బయటపెట్టకుండా లోపల దాచుకుంటాం కాబట్టి. ఈ దాచుకునే స్వభావం మనకు సమాజం నేర్పించిన ఒక బలహీనత. మనం అనుకుంటాం మన సంస్కారాలు, సంప్రదాయాలు మనకు ఒక గొప్ప జీవన పద్ధతిని నేర్పించాయి అని. ఇది నిజమే. కాని ఈ నియమాల వల్ల మనం మన సహజ స్వభావాన్ని కోల్పోతున్నామా అని కూడా ఆలోచించాలి. చిన్నపిల్లలను చూడండి, వారు చాలా నిజాయితీగా ఉంటారు. వారికి కోపం వస్తే వెంటనే ఏడుస్తారు, సంతోషం ఉంటే వెంటనే నవ్వుతారు. వారికి పెద్దగా నియమాలు తెలియదు. కాని మనం పెరిగే కొద్దీ నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని నేర్పిస్తాం. మన సహజ స్వభావాన్ని మనం అణచివేస్తాం. అది మనకు ఒక పెద్ద భారంగా మారుతుంది. అయితే
మరి స్వేచ్ఛను ఎలా పొందాలి అంటారా? చెప్తాను మిత్రమా. జంతువులకు స్వేచ్ఛ ఉంది. అవి ఎక్కడికైనా వెళ్ళగలవు, తమకు నచ్చినట్లు జీవించగలవు. కాని మనిషికి సమాజం అనే కంచె ఉంది. మనం మన పనులను, మన జీవితాన్ని మన సమాజానికి అనుగుణంగా మార్చుకుంటాం. నలుగురు ఏమనుకుంటారు అనే భయం మనకు ఎప్పుడూ ఉంటుంది. ఈ భయంతోనే చాలామంది తమకు నచ్చిన జీవితాన్ని వదిలేసి సమాజానికి నచ్చినట్లు జీవిస్తారు. ఇది కూడా మనకు ఒక పెద్ద బంధనం లాంటిది. జంతువులకు ఈ బంధనం లేదు. అవి కేవలం తమ జీవనం గురించి మాత్రమే ఆలోచిస్తాయి. ఆఖరిగా చెప్పాలంటే మనిషికి విచక్షణ, నియంత్రణ ఉండడం ఎంతో గొప్పదే. కాని ఈ గొప్పతనం మనకు ఒక కొత్త రకమైన బరువును, ఒక కొత్త రకమైన బంధనాన్ని కూడా ఇచ్చింది. జంతువుల జీవితం సింపుల్గా ఉంటుంది. వాటికి భవిష్యత్తు గురించి భయము ఉండదు, పోలికలు ఉండవు, సమాజం అనే కంచే లేదు. కాని మన జీవితం చాలా సంక్లిష్టమైనది. మనం మన మనసులోని భావాలతో, భయాలతో, కట్టుబాట్లతో పోరాడుతూనే ఉంటాం. మనిషిగా మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ తేడాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకు ఉన్న నియంత్రణను ఎలా ఉపయోగించుకుంటే మనం నిజమైన స్వేచ్ఛను అనుభవించగలమో తెలుసుకోవాలి. అప్పుడే మనం మన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలం, ఆనందించగలం. మనం జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సహజంగా, స్వేచ్ఛగా వర్తమానంలో జీవించడం ఎలాగో మనం వాటిని చూసి నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితం ఒక పంజరం కాకుండా ఒక ఆకాశమవుతుంది. ఇప్పటికే మన సంస్కృతిలో ఒక సూత్రం ఉంది. అదే అతి సర్వత్ర వర్జయేత్, అంటే ఏదీ అతిగా ఉండకూడదు అని. అదేవిధంగా మన విచక్షణ, నియంత్రణ కూడా అతిగా ఉండకుండా చూసుకోవాలి. మనం మన సహజ స్వభావాన్ని పూర్తిగా అణచివేసే బదులు దానికి ఒక మంచి మార్గం చూపిస్తే బాగుంటుంది. కోపం వచ్చినప్పుడు గొడవ పడకుండా దాన్ని సృజనాత్మకమైన పనిలో పెట్టడం, బాధ వచ్చినప్పుడు దాన్ని పాటగా, కథగా మార్చడం లాంటివి చేయొచ్చు. మిత్రమా, జంతువులు కేవలం సహజాతాల మీద ఆధారపడతాయి. మనం విచక్షణ మీద ఆధారపడతాం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోగలిగితే మన జీవితం మరింత అందంగా మారుతుంది. జంతువుల నుంచి మనం భయాలు, పోలికలు లేకుండా జీవించడం నేర్చుకోవాలి. మన విచక్షణను, ఆలోచనను మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి, ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించుకోవాలి. అప్పుడు మన జీవితం నిజంగానే ఒక ఆకాశంలా విస్తరిస్తుంది. మనకు ఉన్న ఆలోచనా శక్తిని మనల్ని మనం బంధించుకోవడానికి కాకుండా కొత్త దారులు వెతకడానికి వాడుకోవాలి. అప్పుడు ఈ పంజరం మనకు ఒక బంధనంలా కాకుండా మనల్ని కాపాడే ఒక సురక్షితమైన గృహంలా ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్.